ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి భరణి దగ్గరికి వచ్చి ఆగారు. ఇక భరణి ఏం ఆడావయ్యా ఈ వారం నీ ఆట అని అనేసరికి ఒక్కసారిగా భరణి షాక్ అయ్యి ఏమైంది సార్ బాగానే కదా ఆడాను అంటే అదేనయ్యా చాలా బాగా ఆడేవంటూ హోస్ట్ నాగార్జున భరణిని అప్రిషియేట్ చేశారు. అంతేకాకుండా ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ ఉందో శాండ్ది దాంట్లో నీ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఆల్రెడీ నీకు జబ్బకి చేతికి గాయమైనా సరే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా నువ్వు ఈ వారం ఆడిన ఆట చూస్తే నిజంగా ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు అని చెప్పగానే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పుకొచ్చారు భరణి. అయితే భరణి నీలో నాకు ఒక్క విషయం నచ్చలేదయ్యా అంటే ఏ విషయం సార్ అంటే అదే శ్రీజాని నువ్వు అలా టార్గెట్ చేసి పడేయడం నచ్చలేదు అంటే నేను కావాలని పడేయలేదు సార్. అంతేకాకుండా అనుకోకుండా శ్రీజ అలా పడిపోయింది అంటే అదే కదా గేమ్ అన్నాక దెబ్బలు తగులుతాయి కానీ అది చూసి ఆచి తూచి ఆడాలి కదా. ఏదేమైనా నువ్వు శ్రీజాకి సారీ చెప్పు అంటే శ్రీజ సారీ రా నేను ఎప్పుడు చూసుకోలేదురా ఇంకెప్పుడు అలా చేయను అంటే సరే అన్నా అంటూ శ్రీజ చెప్పుకొచ్చింది. అయితే భరణి నీకోసం ఒక వీడియో వేసి చూపిద్దాము అనుకుంటున్నాను అనగానే ఏ వీడియో సార్ అంటే సరే వేస్తాను కదా నీకే అర్థమవుతుందంటూ ఏదైతే డెమోన్ పవన్ అలాగే బెడ్ మీద టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో ఫస్ట్ డెమోన్ పవన్ కాకుండా భరణి కింద పడిపోయిన వీడియో వేసి చూసే కదా భరణి ఫస్ట్ ఎవరు పడ్డారు అంటే నేనే సార్ అని అన్నాడు. మరి మొన్న ఎవరు పడ్డారు అంటే ఫస్ట్ నువ్వు డెమోన్ పవన్ అని చెప్పావు కదా అంటే అవును సార్ ఆ ఈటప్ మూమెంట్లో డెమోన్ పవనే ఫస్ట్ కాల్ ఎట్టాడేమో అనుకున్నాను అంటే మరి క్లారిటీగా అర్థమైంది కదా. అలాగే సంచలనంగా వ్యవహరించిన ఫ్లోరా కూడా తప్పుడు డెసిషన్ తీసుకొని డెమోన్ పవన్కి అన్యాయం చేసిందనే నేను చెప్తాను అంటూ డెమోన్ పవన్కి అన్యాయం జరిగింది అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియచేశారు. అలాగే వీడియో వేసి భరణికి కూడా క్లారిటీగా చూపించారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణిని మెచ్చుకొని అలాగే శ్రీజ విషయంలో తిట్టిన దానిపై మీరు ఏమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.